శంకరన్న వీళ్ళందరితో ఒక స్ఫూర్తి ఇక్కడ ఏర్పాటు చేయించాడు. కాబట్టి ఆ స్ఫూర్తి కూడా ఉస్మానాబాద్ ఏర్పాటుకి అందరికీ సలహాలు సూచనలు ఉస్మానాబాద్ ఏం చేయాలి ఎట్లా చేయాలనేటువంటి విషయాలు చెప్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందిన మాజీ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారికి, గజ్వేల్ మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సిద్దిపేట తుమ్కుంట నర్సారెడ్డి గారికి, కేడం లింగమూర్తి గారికి, చంద్రన్న గారికి, తాళూరు శ్రీనివాస్ గారికి, స్థానిక సోదరి ఆకుల రజిత గారికి, అదేవిధంగా ఏలేని అనితారెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు అక్క వన్నమ్మ చిత్తారి పద్మ గారికి, అదేవిధంగా సరోజనమ్మ గారికి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు చిరుమావిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారికి, పిసిసి సీనియర్ నాయకులు మెంబరు బొమ్మరపల్లి అశోక్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున సమయం ఎక్కువ లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లకు నాయకులకు వివిధ మండలాల నుంచి విచ్చేసిన పెద్ద ఎత్తున వచ్చిన బొమ్మ వెంకన్న గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంత ముద్దుబిడ్డ పెద్దలు బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా కుటుంబం తరఫు నుంచి మొట్టమొదటిగా చేతులెత్తి శిరస వంచి నేను అందరికీ మరి ఆర్నిశలు తపనతో అధికారంలో ఉన్నా లేకున్నా మరి కష్టాలు వచ్చినా అధికారం ఎన్నడూ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వీడకుండా మరి పోరాడుతూ ఒకసారి శాసనసభ్యులై మరి ఈ ప్రాంతానికి తను ఒక్కసారి గెలిపించినందుకు ఏ విధంగానైతే తను అభివృద్ధి చేసే విధంగా మరి పేద ప్రజలకు ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనేది ఒక తపనతోని తను కృషి చేసిండ్రో ఇవాళ ఆ కృషి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధిపై తీసుకుపోతా ఉన్నది. ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఏ విధంగానైతే తను చేసుకున్నారో ఇవాళ మరొకసారి మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ద్వారా ఈ ప్రాంత బలహీన వర్గాల నాయకత్వానికి మొగ్గు చూపి మరి వాళ్ళ అభివృద్ధిపై పరుగులెడుతున్నది. మరి అదే విధంగా చూసుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు విషయంలో అయితేంది, అప్పుడు రాజశేఖర రెడ్డి సాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం యువజన కాంగ్రెస్ సభ్యులం ఏ విధంగానైతే ఈ ప్రాంతం అప్పుడు మరి అభివృద్ధి లేకపోతే ఇక్కడ డార్క్ ఏరియా ఉండి మరి వరద నీళ్ళు లేకుండా వర్షం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినట్టు కావాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడున్న చాడ వెంకటరెడ్డి గారి శాసనసభ్యుల గారి నాయకత్వంలో గౌరవెల్లి మరి ఇవాళ ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పడానికి ఇవాళ రాజకీయం కాదు కానీ మరి ఏదో అతిశుక్తి మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల పొత్తులు వచ్చినప్పుడు మళ్ళొక్కసారి ఇవాళ మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు మరి ఈ ప్రాంతంలో నీళ్లు పరవళ్ళు దొక్కే విధంగా ముందుకు వస్తా ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇది చెప్పడం రాజకీయ అంశం కాకుండా బొమ్మ వెంకన్న గారు ఏ విధంగానైతే ఈ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చేందుకు తన జీవితం మొత్తం దారబోసిందని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇవాళ మా కుటుంబం పైన మీరు ప్రేమ చూపెడుతున్నది ఇది 99% తన మీద ఉన్న అభిమానము, తన ఇచ్చిన నాయకత్వాన్ని మీరు గుర్తింపు చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం అవసరం లేదు. ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికీ ఆలస్యమైంది. ఇప్పుడు పెద్దలు అదేవిధంగా ఒక చిన్న వినపం, ఆ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లను అందరినీ